టు ఐ న్యూస్. సెంచరీ దాటిన పెట్రోల్ రేటు నేలకు దిగనున్నది. వినియోగదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్ ప్రకటించడానికి సిద్ధమయ్యారు. పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 7 రూపాయల ధర తగ్గనుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి ఇంత మొత్తంలో ధర తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పటికీ గతంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం తగ్గించలేదు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరగబోతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పాటు మరో 3 ముఖ్య కారణాలు వినియోగదారుల పాలిట వరంలా మారాయి. నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న వినియోగదారుడికి ఇది మలయ మారుతం లాంటి వార్త. పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భారీ ఎత్తున ఈ తగ్గింపు ఉండబోతోంది. తగ్గింపు ఎంతకాలం అమల్లో ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ తగ్గింపు ఖాయమని మాత్రం ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం పెట్రోల్ ధర 107 రూపాయలు, డీజిల్ ధర 95 రూపాయలుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్పై 10 రూపాయలు, డీజిల్పై 7 రూపాయలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి చాలా బలమైన కారణాలున్నాయి. 20% పడిపోయిన క్రూడ్ ఆయిల్ రేట్లు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పడిపోయాయి. 2013లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $140 ప్రస్తుతం ఆ ధర $71 పడిపోయింది. 2024 మార్చి నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతూ వచ్చాయి. గడిచిన 6 నెలల కాలంలో క్రూడ్ ఆయిల్ ధర 20% పడిపోయింది. చాలా దేశాలు సొంతంగానే పెట్రోల్ ఉత్పత్తులను పెంచుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరిగిపోవడం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీంతో పాటు ప్రపంచంలో ప్రస్తుతం దాదాపు 10 చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ జనజీవనం స్తంభించింది. దీంతో వాహనాల వాడకం తగ్గింది. దీనివల్ల కూడా పెట్రోల్ ఉత్పత్తుల డిమాండ్ పడిపోయింది. ఫలితంగానే క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గిపోయాయి. $108కు ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ దొరికినప్పుడు పెట్రోల్ ధర $100 పెరిగింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర $71 పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధర కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. క్రూడ్ ఆయిల్ రేట్లపై చైనా ఎఫెక్ట్. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పడిపోవడం వెనుక చైనా దేశ పరిణామాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తులు అధికంగా దిగుమతి చేసుకునే మొదటి దేశం చైనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 21 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ వాడితే ఒక చైనా దేశమే 7 లక్షల బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం చైనా 6.5 లక్షల బ్యారెళ్లు మాత్రమే వాడుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త ఒడిదుడుకులకు లోను కావడంతో అక్కడ వాహనాల వాడకం తగ్గింది. దానికి తోడు చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య బాగా పెరిగింది. వివిధ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో సోలార్ వాడకం ఎక్కువైంది. వీటి కారణంగా వారికి క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గింది. చైనా ప్రభావం మొత్తం క్రూడ్ ఆయిల్ ధరలపై పడింది. మహారాష్ట్ర ఎన్నికలు బలమైన కారణం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ఆనవాయితీ భారతదేశంలో లేదు. వివిధ కారణాలు చెబుతూ ధరలు అలాగే కొనసాగించారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుందని చెబుతున్నారు. అత్యంత కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. దాంతో పాటు జార్ఖండ్ ఎన్నికలు జరుగుతాయి. అటు ఇటుగా ఢిల్లీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం హర్యానా, కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 2 చోట్ల బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెబుతున్నారు. అందులో భాగంగానే పెట్రోల్ ఉత్పత్తులు అధికంగా వాడి మహారాష్ట్ర వాసులను సంతోషపెట్టడానికి ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మార్కెట్ డ్రివెన్ మెకానిజం. భారతదేశంలో పెట్రోల్ ఉత్పత్తుల మార్కెట్ విషయంలో గతంలో అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం అమల్లో ఉంది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా ఉన్నా వినియోగదారులకు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రమే అమల్లో ఉండేది. ధరల్లో స్థిరత్వానికి, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందుల్లో పడకుండా ఉండడానికి ఆ పాలసీ అమలు చేసేవారు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తరచూ హెచ్చుతగ్గులకు లోను కావడంతో కేంద్ర ప్రభుత్వం 2010లోనే ఆ పాలసీని మార్చింది. మార్కెట్ డ్రివెన్ మెకానిజం అని కొత్త పాలసీ తెచ్చింది. దాని ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఇక్కడ వినియోగదారులకు ధర తగ్గించాలి, పెరిగితే పెంచాలి. కానీ పేరుకు ఈ విధానం ప్రవేశపెట్టినప్పటికీ భారతదేశంలోని ప్రభుత్వాలు దాని చిత్తశుద్ధితో అమలు చేయలేదు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం ధరలు పెంచారు, తగ్గినప్పుడు ధరలు తగ్గించలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మార్కెట్ డ్రివెన్ మెకానిజం అమలు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. భవిష్యత్తులోనూ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగానే పెట్రోల్ ఉత్పత్తుల రేటు ఉండేలా కీలక నిర్ణయం తీసుకోనున్నారు.